అమర్ ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వైల్డ్ గెస్ట్లుగా పోలీస్ గెటప్లో అమర్ అండ్ అర్జున్ గారు వచ్చి అదరగొట్టేశారు, ఇరగదీశారు. సీజన్ 7 అయితే మళ్ళీ గుర్తుకొచ్చింది. సీజన్ 7లో ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో సేమ్ టు సేమ్ యాజ్ ఈ సీజన్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. అమరన్న తోపు దమ్ముంటే ఆపు. ఎందుకు అంటున్నా అంటే అమర్ గారు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ వచ్చినట్టే. అసలుకి విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు చేసే కామెడీ ఎంటర్టైన్మెంటు ఈరోజు పక్కాగా కనిపిస్తుంది. దొంగలను పట్టుకోవడానికి అమర్ గారు బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కిచెన్ రూమేట్రా మొత్తం బెడ్రూమ్లోనే ఉంది, ఇదేం దొంగతనం రాని, ఏమైనా కామెడీ ఏమైనా ఎక్స్ప్రెషన్స్ పెడతారా, సూపర్ అనిపించింది. అదేవిధంగా ఈరోజు ఫిజికల్ టాస్క్లో గౌరవ్ అండ్ డెమాన్ పవన్ అయితే సంజన టీం నుంచి ఇరగదీశారు. మాధురి టీం అయిన పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్కి గట్టి పోటీ ఇచ్చి ఫైనల్గా విన్ అయ్యారు. డెమోన్ పవన్ అండ్ గౌరవ్ గారు సూపరు, మామూలుగా లేదు. గట్టి ఫైట్ అయితే నువ్వా నేనా సై అంటూ సై అని రకంగా అయితే జరిగింది. సెకండ్ చూసుకుంటే చెప్పు టాస్క్ ఎవరైతే హైయెస్ట్ ఇంచిలో పెడతారో వాళ్ళైతే విన్నర్స్. దీంట్లో మాస్ మాధురి టీం అయితే విన్ అయింది. ఈరోజు చూసుకుంటే మాస్ మాధురి టీం 2 విన్ అయ్యారు. అదేవిధంగా సంజన టీం కూడా 2 విన్ అయ్యారు. ఇద్దరు సమానంగా ఉన్నారు. ఈరోజు ఎంటర్టైన్మెంట్లో ఇమాన్యుల్ అయితే అదరగొట్టేశారు. తనూజ పెర్ఫెక్ట్ స్ట్రాటజీ, దొంగతనం కొరడుగట్టిన దొంగతనం అంటే అదే ప్లేయింగ్ చేసింది. వెల్ గేమ్ అని అయితే నాకైతే తనూజది అనిపించింది. తర్వాత చూసుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆయిషాకి హెల్త్ ఇష్యూ వల్ల బయటకైతే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.